నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 1వ చరణంలో, యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అతని శత్రువులు అనేకులు ఉన్నారని దావీదు గ్రహించాడు. అందుకంటాడు, యెహోవా నన్ను బాధించి వారు విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దావీదు దేశంలోని యవనస్తులను ఆకర్షించుకోలేకపోయాడు. దావీదుతో సమ వయస్కులైన వారు దావీదు తన ప్రజలకు చేసినవన్నీ ఎరుగుదురు, కానీ యవనస్తులు ఎరిగిన వారుగా కనబడరు. కనుక వారికి అబ్షాలోము పద్ధతి నచ్చింది. ఆ పెద్దలకు మరి దావీదు పద్ధతి నచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే అతని ఆకర్షణీయమైన కుయుక్తి గల మాటలు, అందమైన రూపానికి యవనస్తులు ఆకర్షించబడ్డారు. అబ్షాలోము సైన్యంగా మార్చబడ్డారు. ఇతర సైన్యాల వలె యవనస్తులతో నిండి ఉంది. వారంతా అబ్షాలోమును కోరుకున్నారు. దావీదుకు తన శత్రువులు ఎక్కువగా ఉన్నారనే సంగతి అర్థమైంది. కానీ దావీదు ఏ విషయంలోనూ భయపడలేదు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు దావీదు పక్షంగా దావీదుకు జయమిచ్చి దావీదును ఆశీర్వదించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నీ పక్షాన ఎవ్వరూ లేకపోయినా నీ పక్షాన దేవుడు ఉన్నాడు అనే సంగతిని గ్రహించి సత్యాన్ని పక్షంగా నువ్వు నిలబడినప్పుడు, వాక్యపక్షంగా నువ్వు నిలబడినప్పుడు, దేవుని మందిర పక్షంగా నువ్వు నిలబడినప్పుడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను విజయుడిగా నిలబెట్టి నిన్ను ప్రభు దీవించి ఆశీర్వించి వాడుకుంటాడు. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఆ రీతిగా ఉండాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మరణాతో షాలం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.